శాంతి భద్రతల విషయంలో విజయవాడ పోలీసులు వినూత్నంగా ముందుకెళ్తున్నారు. నేరాల కట్టడి, ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ సాంకేతికత రూపంతో స్మార్ట్ టెక్నాలజీ వాడుతున్నారు. తొలిసారిగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. విజయవాడలో ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడంతో పాటు నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. క్లౌడ్ పెట్రోలింగ్ ఫర్ సేఫ్ కమ్యూనిటీస్ పేరుతో డ్రోన్స్ ఉపయోగించి నేరాల నియంత్రణ చేసేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ లో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు కూడా వెళ్లలేని ప్రాంతాలకు డ్రోన్స్ ను పంపించి నేరాల కట్టడి, ట్రాఫిక్ నియంత్రణకు చెక్ పెట్టనున్నారు. ఇటీవలే విజయవాడలో నిర్వహించిన అంతర్జాతీయ డ్రోన్ ఫెస్టివల్ విజయవంతం కావడంతో తొలిసారిగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో డ్రోన్స్ నిఘా వ్యవస్థను తీసుకువచ్చారు. వారధిపై డ్రోన్ ద్వారా ట్రాఫిక్ ను మేనేజ్ చేశామని, అందుకే డ్రోన్ నిఘాను ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని అనుకున్నట్లు సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. అందులో భాగంగా కమిషనరేట్ పరిధిలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ కి ఒక్కో డ్రోన్ ఇచ్చామని చెప్పారు. డ్రోన్ అనేది డ్రోన్ ని మన వారధి మీద ఎగరేసేసి ట్రాఫిక్ మేనేజ్మెంట్ని డ్రోన్ ద్వారా చేయడం మొదలుపెట్టాం. పీక్ అవర్స్లో డ్రోన్స్ ఫ్లై చేయడం, కంట్రోల్ రూమ్లో కూర్చొనేసేసి మనము చూడడం. సో తర్వాత ఎందుకు వై కాంట్ వీ ఎక్స్టెండ్ దిస్ టు అదర్ ఏరియాస్ ఆఫ్ పోలీసింగ్ అనేసి అనిపించడం జరిగింది. అప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక డ్రోన్ సమ్మిట్ని ఇక్కడ పెట్టాము. సో వారి నుంచి మనము ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని ఏ విధంగా అయినా సరే ఈ డ్రోన్ సర్వేలెన్స్లో మనం వినూత్నంగా ఆలోచించాలనే ఉద్దేశంతో ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఒక్కొక్క డ్రోన్ ఉంటే బాగుంటుంది అని ఆలోచన మేరకు ఎంపీ గారికి చెప్పడం జరిగింది. ఎంపీ గారు ఒక 10 డ్రోన్స్, వారు కొన్ని డ్రోన్స్ ఇచ్చారు, అదేవిధంగా మరికొందరితో కొన్ని డ్రోన్స్ ఇప్పించారు. డ్రోన్స్ ఉపయోగించడం ద్వారా ట్రాఫిక్ క్రమబద్దీకరించడంతో పాటు డ్రగ్స్, ఈవ్ టీజింగ్, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం లాంటివి అరికట్టవచ్చని వివరించారు. గాల్లో ఉన్నప్పుడు ఏవైనా అడ్డంకులు ఎదురవుతే డ్రోన్స్ వెంటనే సేఫ్ జోన్ లోకి వెళ్తాయని, అలాగే టార్గెట్ పూర్తవగానే తిరిగి యథాస్థితికి వస్తాయని చెప్పారు. స్కూల్ స్టార్ట్ అయ్యే సమయంలో ఆ స్కూల్స్ అన్నీ కూడా జీపీఎస్ రెఫరెన్స్ అన్నీ తీసుకునేసి వే పాయింట్స్ ఫీడ్ చేసి ఒక ఈవ్ టీజర్స్ గురించి ఒక పెట్రోలింగ్ అనేది జరుగుతుంది, క్లౌడ్ పెట్రోలింగ్ అనేది జరుగుతుంది. సో తర్వాత ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ వచ్చేసేసి ఓపెన్ డ్రింకింగ్ ఏరియాస్ అంతా ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆ ఓపెన్ డ్రింకింగ్ ఏరియాస్ అన్నీ కూడా ఒకసారి మళ్ళీ ఇంకొక పెట్రోలింగ్ పోయేసి వస్తుంది, డ్రోన్ పెట్రోలింగ్ పోయి వస్తుంది. మధ్యాహ్నం ట్రాఫిక్ కంజెషన్ పీక్ అవర్స్ 10 నుంచి 1 గంట వరకు పీక్ అవర్స్. సో 10 to between 10 and 1 ట్రాఫిక్ మేనేజ్మెంట్ గురించి డ్రోన్ పోయేస్తుంటుంది. సో మధ్యలో ఏదైనా అడ్డం వస్తే ఆ డ్రోన్ దానంతట అది పక్క తప్పుకొనేసేసి మళ్ళీ తన పాత్రలోకి వచ్చేస్తుంది. అదేవిధంగా బేస్ స్టేషన్లో కూడా మనం ఎక్కడి నుంచి ఫ్లై చేసామో అక్కడికి డ్రోన్ వెనక్కి వచ్చేస్తుంది. సో దానికి మనం ఇందాక మీకు డెమో కూడా చూపించడం జరిగింది. సో ప్రతి డ్రోన్ కూడా మనం నిర్దేశించిన పాయింట్ నుంచి వెళ్ళి కంట్రోల్ మనం మొత్తం టోటల్ పెట్రోల్ చేసుకునేసేసి వెనక్కి వచ్చి మళ్ళీ అదే ప్రదేశంలో ఉంటుంది. నేరాల కట్టడి, ట్రాఫిక్ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేలా వినూత్నంగా ఆలోచిస్తున్నామని సిపి రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న ప్రతి టెక్నాలజీని వినియోగిస్తామని చెప్పారు. ఒక ఏ టూల్ కూడా మనం ఉపయోగిస్తున్నాం. అస్త్రం అనే టూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఒకటి ట్రాఫిక్ కంట్రోల్ గురించి యూజ్ చేస్తున్నాము. సో ట్రాఫిక్ కంజెషన్ని అస్త్రం ఏఐ టూల్తో అనలైజ్ చేసి కొంత తగ్గించగలిగాము. అక్టోబర్ నెలలో 111 కిలోమీటర్లు ఉన్న కంజెషన్ లెంత్ నవంబర్లో 72 కిలోమీటర్స్కి తగ్గించగలిగాము. అంటే వీఆర్ ఇంప్రూవింగ్. టెక్నాలజీని ఉపయోగించుకుని క్రైమ్ తగ్గించాలా, ట్రాఫిక్ని మంచిగా చేయాలా, ట్రాఫిక్ కంజెషన్స్ తగ్గించాలా, రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించాలా, ఈ విధంగా ప్రివెన్షన్లో చాలా వినూత్నంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో పోతున్నాము. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్ టెక్నాలజీ ద్వారా నిఘా వ్యవస్థ అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని సిపి రాజశేఖర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.